అమలాపురం పార్లమెంటుకు సంబంధించి ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం. అమలాపురంలో పార్లమెంట్ పరిధిలో రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అబ్బాయి వైసీపీ నుంచి మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన అక్కడ విజయం సాధించవచ్చని, ముమ్మడివరం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని, అమలాపురం నుంచి మంత్రి విశ్వరూప్ ఓడిపోతారని రేస్ సంస్థ చెప్తోంది. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని. రాజోల్ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు ఓడిపోతారు. ఇక్కడ వరప్రసాద్, రాజోలు గతంలో జనసేన గెలిచిన ఒకే ఒక స్థానం. ఆ స్థానంలో అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ని ఎంపీగా పంపిస్తున్నారు, అమలాపురం ఎంపీగా. సో ఆయన బదులు గొల్లపల్లి సూర్యారావు గారు మాజీ మంత్రిని అక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. సో గొల్లపల్లి సూర్యారావు ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. రాజోలు నియోజకవర్గంలో పి గన్నవరానికి సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్కు టికెట్ కేటాయించింది. ఆ తర్వాత ఆ స్థానాన్ని జనసేనకి ఇచ్చింది. జనసేన నుంచి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. సో అక్కడ వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాలరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతోంది. ఇక కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు, బండారు సత్యనారాయణ గారు అనేది రేస్ సంస్థ చెప్తుంది. దాన్ని బట్టి మండపేటకు సంబంధించి కూడా కీన్ కంటెస్ట్. తోట త్రిమూర్తులు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు మండపేట నుంచి, టీడీపీ సిట్టింగ్ స్థానం. జోగేశ్వరరావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. చాలా కీన్ కంటెస్ట్ ఇక్కడ కనపడుతుంది. మొత్తంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో రంపచోడవరం వైసీపీ, ముమ్మిడివరం కూటమి, అమలాపురం కూటమి, రాజోలు కూటమి, పి గన్నవరం కీన్ కంటెస్ట్, కొత్తపేట కూటమి, ఈవెన్ ముమ్మడివరం కీన్ కంటెస్ట్. అమలాపురం పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తోంది అనేది అర్థమవుతోంది రేస్ సంస్థ సర్వేని బట్టి చూస్తే.